హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. ఇక ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్తే బుజ్జమ్మ పిల్లలందరితో కలిసి ఆటాడుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రచండ బుజ్జమ్మని ఎలాగైనా సరే ఏదో ఒక విధంగా మార్చేసి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలని తన మంత్రదండంతో మంత్రం జపిస్తూ ఉండేసరికి అప్పుడే బాగి వచ్చి బుజ్జమ్మని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రేమగా మాట్లాడుకుంటూ బుజ్జమ్మ వాళ్ళందరితోటి ఆడుకుంటూ ఉంటుంది. అది చూసి ప్రచండ బుజ్జమ్మని ఏదో ఒక విధంగా మార్చాలనుకుంటే మళ్ళీ బాగి వచ్చి బుజ్జమ్మని కాపాడేసింది. ఎప్పుడు ఈ బాగి బుజ్జమ్మని ఏదైనా చేద్దామన్న ప్రతిసారి కూడా ఈ బాగిని అడ్డు వస్తుందని ప్రచండ కోపంగా అనుకుంటూ ఉంటాడు. మరోవైపు అమర్ సార్ దగ్గరికి మేజర్ ఆఫీసర్ వచ్చి అమర్ అంతా ఓకేనని అడుగుతూ ఉంటాడు. అవును సార్, అంతా ఓకే. ఏంటి, ఎందుకని అలా అడుగుతున్నారని అమర్ ఆ మేజర్ ఆఫీసర్ని అడుగుతూ ఉండేసరికి ఏం లేదు, పొద్దున నీ ఫ్రెండ్ పార్దు కాల్ చేసి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఆర్మీ వాళ్ళు కావాలని చెప్పారు. పైగా ఇప్పుడు చూస్తే మీ వైఫ్ బాగి కూడా పార్టీలో చాలా టెన్షన్గా కనిపిస్తున్నారు. రాత్రుడు కూడా చాలా కంగారుగా కనిపిస్తున్నారు. అందుకనే ఏదైనా ప్రాబ్లం ఉందేమోనని అలా అడుగుతున్నాను అమర్ అని మేజర్ ఆఫీసర్ అమరేంద్ర సార్ని అడుగుతూ ఉండేసరికి అప్పుడు అమర్ ఏం లేదు సార్, పొద్దున ఇంటి దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల ఫ్యామిలీ అంతా కొంచెం డిస్టర్బ్గా ఉన్నారు. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకేదైనా ఉంటే నేను చూసుకుంటాను, నథింగ్ టు వరీ అని అమరేంద్ర మేజర్ ఆఫీసర్కి చెప్తుండేసరికి ఓకే అమర్, టేక్ కేర్ఫుల్గా ఉండు అని ఆ మేజర్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత వెంటనే అమరేంద్ర రాథోడ్ని పిలిచి రాథోడ్ ఇలా రండి అని అంటుంటారు. ఏంటి సార్ చెప్పండి అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఏమీ లేదు, రేపటి నుంచి మన ఇంటి దగ్గర నేను ఆర్మీ క్యాంప్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో వెంటనే రాథోడ్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆర్మీ క్యాంపా, ఎందుకు సార్ అని అంటూ ఉండేసరికి పొద్దున్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల మీరంతా చాలా డిస్టర్బ్గా చాలా భయపడుతున్నారు. అందుకే మీలో ఉన్న భయాన్ని తీసివేయడానికి బాగికి, మీకు, పిల్లలకి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఆర్మీ క్యాంప్ ఏర్పాటు చేసి మీలో ఉన్న భయాన్ని తీసివేయాలని, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని మీరందరూ కూడా ఎదుర్కొనగలిగేలా నేను ఆర్మీ క్యాంప్ ఇంటి దగ్గర ఏర్పాటు చేయాలనుకుంటున్నాను చెప్పడంతో రాథోడ్ సార్ నాకు ఉన్నానంటంతో అవును నీకు కూడా అందరికీ అని అంటూ ఉంటుంటే అప్పుడే రాథోడ్ తన మనసులో అయితే రేపటి నుంచి ఇంటి దగ్గర మమ్మల్ని అందరినీ కూడా ఉతికి ఆరేస్తారన్నమాట అని రాథోడ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే బాగి అమర్ దగ్గరికి వచ్చి మనోహర్ ఎక్కడా కూడా కనిపించడం లేదంటే అనడంతో రాథోడ్ అదిగోండి మేడం అక్కడ కూర్చున్నారు, ఇగో పార్థు సార్ ఇంకా మనోహర్ మేడం ఇద్దరు చూడండి చక్కగా ఎంత ప్రేమ జంటల్లాగా ఎంత బాగున్నారని రాథోడ్ వాళ్ళని చూపిస్తూ ఉండేసరికి అప్పుడు బాగి అమర్ తోటి చెప్పాను కదా వాళ్ళిద్దరూ చక్కగా ఎంత బాగున్నారని, అందుకనే వాళ్ళిద్దరు అలా నవ్వుకుంటూ ప్రేమగా ఒకరితో ఒకరు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో, ఇప్పటికైనా నా మాట నమ్ముతారని బాగి అమర్తో అంటూ ఉండేసరికి అవును బాగి, ముందు మనం వెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడేసి వద్దామని అమర్, బాగి, రాథోడ్ ముగ్గురు కూడా పార్థు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. మనోహరి మాత్రం పార్థు దగ్గర కూర్చొని నేను వీడితోటి బలవంతంగా నవ్వాల్సి వస్తుంది, నాతో గనక ఇప్పుడు పార్థు ఉండకపోతే వెళ్ళి ఎక్కడ ప్రచండ వాళ్ళ వెంట పెడతాడోనని ఇక్కడ కూర్చొని ఈయనతో ప్రేమంగా ఉండాల్సి వస్తుంది అని మనసులో పార్థుని తిట్టుకుంటూ పైకి మాత్రం పార్థుతో నవ్వుకుంటూ ప్రేమగా పార్థు వైపు చూస్తూ ఉంటుంది. ఈలోపు అమర్ వాళ్ళందరూ కూడా తన వైపు వస్తుండేసరికి మనోహరి ఒక్కసారిగా వీళ్ళందరూ ఏంది ఇటువైపుగానే వస్తున్నారు, కొంపతీసి నా ప్లాన్ కనిపెట్టేశారా ఏంటి అని మనోహరి వస్తున్న వాళ్ళని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అమర్ వాళ్ళు పార్థు వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత పార్థుని చూసి అమర్, పార్థు నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని అనటంతో పార్థు చెప్పండి అమర్ అని అంటూ ఉంటారు. ఏమీ లేదు, మీకు మనోహర్ అంటే ఇష్టమేనా అని అనటంతో పార్థు ఒక్కసారిగా సిగ్గుపడుతూ మనోహర్ అంటే నాకు ఇష్టమే, కాకపోతే మనోహర్ మీద కూడా నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని ఉంది అని చెప్పడంతో వెంటనే బాగి మాత్రం ఇంకా మనోహర్ గురించి మీ అభిప్రాయం తెలుసుకునేది ఏముంది, మనోహర్కి మీరంటే చాలా ఇష్టం, మీరంటే చాలా ప్రేమ, ఎంత ప్రేమ లేకపోతే పార్టీలో ఇంతమంది ఉన్నా కానీ మీ దగ్గరే కూర్చుంటుంది, మీతోటే ప్రేమగా ఉంటుంది చెప్పండి, ఇంత మాత్రం అర్థం కాలేదా మనోహరికి మీరంటే ఎంతో ప్రేమో అని చెప్పడంతో మనోహరి కోపంగా బాగి వైపు చూస్తున్నా సరే బాగి కావాలని పార్థుతోటి అలా చెప్తూ ఉంటుంది. అప్పుడు అమర్ కూడా అవును పార్థు, అయితే నేను మీ ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను, నువ్వు నా ఫ్రెండ్వి, మనోహరి అరుంధతి ఫ్రెండ్, అందుకే మీ ఇద్దరు మేము కలిసి పెళ్లి చేయాలని అనుకుంటున్నాము, అందుకే మీ అభిప్రాయం తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను, మీరిద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ పార్టీలోనే మీ ఇద్దరి గురించి నేను మ్యారేజ్ గురించి అనౌన్స్మెంట్ చేస్తానని చెప్పడంతో మనోహరి అది కాదు అమర్ అంటున్నా కానీ అమర్ పార్థుతో మాట్లాడుకుంటూ మనోహర్ వైపు చూస్తూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత బాగి పిల్లలందరితోటి పిల్లలు పార్టీ స్టార్ట్ కాబోతుంది కాబట్టి మనమందరం రెడీగా ఉండాలని అంటూ ఉండేసరికి అప్పుడు బుజ్జమ్మ ఆకాశ్ వాళ్ళతోటి వాళ్ళు కూడా బుజ్జమ్మ నువ్వు రెడీగా ఉండాలి అని చెప్పడంతో బుజ్జమ్మ సరే అన్నయ్య నేను ఇప్పుడే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తానని చెప్పి బుజ్జమ్మ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అలా ఒంటరిగా వస్తున్న బుజ్జమ్మను చూస్తూ ప్రచండ శిష్యుడు అదిగో మాంత్రిక, ఆ పాప ఒక్కతే వస్తుంది, ఒంటరిగా ఉంది అని ప్రచండతో చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆ పార్టీలో చిత్రగుప్తుల వారు, నారదుల వారు ఇద్దరు కూడా ప్రత్యక్షమవి బుజ్జమ్మ వైపు చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు.
బుజ్జమ్మ ఒంటరిగా రావటం గమనించిన శిష్య వెంటనే తాంత్రిక అదిగో ఆ బాలిక ఒంటరిగా వస్తుందని చెప్పడంతో ప్రచండ వెంటనే తన మంత్రదండ శక్తితోటి బుజ్జమ్మని ఒక్కసారిగా పూలకుండిగా మార్చివేస్తాడు. బుజ్జమ్మని ప్రచండ పూలకుండిలాగా తన మంత్రశక్తితో మారుస్తున్నదంతా కూడా చిత్రగుప్తుల వారు నారదుల వారు ఇద్దరు కూడా చూసి, మహర్షి మీరు ఏదో ఒకటి చేసి బాలికని కాపాడండి అని చిత్రగుప్తుల వారితో అంటూ ఉండేసరికి మనం మాత్రం ఏం చేయగలం, అదంతా ఆ బాలిక తలరాత అని వాళ్ళిద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. ఈలోపు అమర్ వాళ్ళు స్టేజీ పైకి ఎక్కి, హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీకు ఒక అనౌన్స్మెంట్ చేయాలని అనుకుంటున్నాను. త్వరలోనే మా ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది. దానికి మీ అందరిని కూడా ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నాం. అది ఎవరిదో కాదు, నా ఫ్రెండ్ పార్థు, నా భార్య ఫ్రెండ్ అయిన మనోహర్ది. ఇద్దరికి వివాహం చేయాలని అనుకుంటున్నాం. త్వరలోనే మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆ మ్యారేజ్కి ఆహ్వానిస్తున్నామని చెప్పడంతో ఒక్కసారిగా మనోహరి ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతూ తల కొట్టుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే అమర్, రాథోడ్, బాగి అందరూ కలిసి పార్థు, మనోహరి వాళ్ళకి కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళని విష్ చేస్తూ క్లాప్స్ కొడతారు. వెంటనే బాగి పిల్లల వైపు చూసి, ఏంటి బుజ్జమ్మ ఇంకా రాలేదా, ఎక్కడ కూడా కనిపించట్లేదేంటి అని అడుగుతూ ఉండేసరికి అప్పుడు అంజు పాప బుజ్జమ్మ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అటువైపుగా వెళ్ళిందని చెప్పడంతో బాగి వెంటనే నేను బుజ్జమ్మని తీసుకొని వస్తానని చెప్పి స్టేజ్ పై నుంచి హ్యాండ్ వాష్ చేసే ప్లేస్కి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత బుజ్జమ్మ ఎక్కడ కూడా కనిపించకపోవడంతో వెంటనే బాగి చాలా టెన్షన్ పడి అమర్ రాతుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, బుజ్జమ్మ ఎక్కడ కూడా కనిపించట్లేదు, ఒకవేళ ఆ మాంత్రికుడే వచ్చి మళ్ళీ బుజ్జమ్మని మాయం చేసి తీసుకువెళ్ళాడేమో, నాకు చాలా కంగారు ఉందని చెప్పడంతో అమర్ నువ్వేం కంగారు పడకు రాథోడ్, మీరు ఒకవైపు మేము ఒకవైపు కలిసి బుజ్జమ్మ ఎక్కడుందో ఒకసారి సెర్చ్ చేద్దాం పార్టీ అంతా కూడా అని చెప్పడంతో అందరూ ఆ పాప గురించి ఒకటే వెతుకుతూ ఉంటారు. ప్రచండ శిష్యుడు అదంతా గమనించి ఇప్పుడు ఏం చేద్దాం తాంత్రిక, అందరూ కూడా బుజ్జమ్మని వెతికే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు మనం ఎలా బయటికి వెళ్ళాలంటే నువ్వేం భయపడకు, ఈ పూలకుండిని తీసుకొని మనం జాగ్రత్తగా వెళ్దామని అంటూ ఉండేసరికి అప్పుడే మేజర్ భార్య ప్రచండ వాళ్ళని చూసి, ఆగండి ఒక్క నిమిషం, మీరు ఈ పూలకుండిని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారని వాళ్ళని అడుగుతూ ఉండేసరికి పూలకుండీలు ఎక్కువగా ఉన్నాయని బయట పెట్టమన్నారు, అందుకనే బయట పెట్టడానికి వెళ్తున్నామని చెప్పడంతో అప్పుడు మేజర్ భార్య, అదేంటి పార్టీ ఉందని చెప్పే కదా, బయట ఉన్న పూలకుండీలు మొత్తం ఇంట్లోకి తెచ్చేసాం, మరి మీరు ఇంట్లో ఉన్న పూలకుండీల్ని అలా ఎలా బయటకు తీసుకువెళ్తారు, అయినా మిమ్మల్ని చూస్తే గెస్ట్ లాగా ఉన్నారు, గెస్ట్లు ఇలాంటి పనులు చేయకూడదు, ముందు మీరు ఆ పూలగుండిని పక్కన పెట్టండి అని ఆర్మీ ఆ వైపు చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళు చేసేదేం లేక ఆ పూలకుండిని పక్కన పెట్టేస్తాడు. అప్పుడు శిష్యుడు, ఎలా మాంత్రిక, ఇప్పుడు ఆ పూలకుండిని అక్కడే పెట్టేసాం కదా, ఇప్పుడు ఆ బాలికని మనం బయటికి ఎలా తీసుకువెళ్ళగలమని పక్కకి దాక్కొని చూస్తూ ఉండేసరికి ఆ మేజర్ భార్య పోయిన తర్వాత వెంటనే ప్రచండ పూలకుండిని తీసుకుందాని వస్తూ ఉండటంతో అప్పటికే బుజ్జమ్మ కనపడట్లేదని అందరూ బుజ్జమ్మ కోసం వెతుకుతూ ఉండేసరికి రాతోడు కరెక్ట్గా ఆ పూలకుండి దగ్గరికి వచ్చి వెతుకుతూ ఉంటారు. అప్పుడు శిష్యుడు చాలా భయపడుతూ, ఇప్పుడు ఎలా ప్రచండ, బుజ్జమ్మ కోసం అందరూ వెతుకుతున్నారు, ఈ టైంలో కనుక ఆ పూలకుండితో మనం బయటికి వెళ్ళగలమా అని చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉండేసరికి ప్రచండ కూడా అవును, నాకు కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అంటూ ఉంటాడు. బాగి చాలా బాధపడుతూ బుజ్జమ్మ బుజ్జమ్మ అసలు ఎక్కడున్నావు, ఎట్టిపోయావని చాలా బాధపడుతూ బుజ్జమ్మ కోసం వెతుకుతూ ఉండేసరికి అమర్ మాత్రం, సోల్జర్స్ మీరు డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయండి, బుజ్జమ్మ మనల్ని అప్పుడే పార్టీలోంచి బయటికి ఎవరు కూడా తీసుకువెళ్ళి ఉండరు, ఎలాగైనా బుజ్జమ్మ ఈ పార్టీలోనే ఉండి ఉంటుంది అని సోల్జర్స్ అందరికి కూడా ఆర్డర్ వేస్తూ ఉంటే అప్పుడే పార్థు అమర్ దగ్గరికి వచ్చి, నాకు ఇందాక ఒక పొడుగాటి వ్యక్తి ఒక పొట్టి వ్యక్తి ఇద్దరు ఈ పార్టీకి వచ్చారు, నాకు వాళ్ళ మీద అనుమానంగా ఉంది అమర్ అని పార్థు అంటూ ఉండే అప్పుడు అమర్, కమాండ్ సోల్జర్స్ అందరినీ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా పార్టీ మొత్తం కూడా వెతుకుతూ ఉండండి, బుజ్జమ్మ అప్పటికే బయటికి వెళ్ళిపోయి ఉండదు అని అమర్ వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. నారదుల మహర్షి వారు చిత్రగుప్తుల వారు చాలా టెన్షన్గా చూస్తూ ఉంటారు. మనోహరి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. బుజ్జమ్మ కనిపించలేదంటే బుజ్జమ్మని ప్రచండ ఎలాగోలా మాయం చేస్తారనమాట, అయితే ఇంకా పార్థతోటి నా పెళ్ళి కూడా జరగదు అని మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రచండ వాళ్ళు మాత్రం పూలకుండితోటి బయటికి వెళ్ళలేం కాబట్టి ఎలాగైనా బుజ్జమ్మని వేరే విధంగా బయటికి తీసుకువెళ్తే చాలు, మనం ఎలాగోలా తప్పించుకోవచ్చు అని ప్రచండ ఆలోచిస్తూ ఉండేసరికి వెంటనే ప్రచండ తన శిష్యుడితోటి, నేను ఇప్పుడు ఆ పూలకుండిని ఎగిరే పక్షిలాగా మారుస్తాను, అప్పుడు పక్షి ఎగురుకుంటూ బయటికి వెళ్ళిపోతే మనం కూడా ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో శిష్యుడు, బల మా తాంత్రిక అలానే చెయ్యండి ఇప్పుడు అని చెప్పడంతో ప్రచండ ఆ పూలకుండిని మళ్ళీ ఒక రామచిలుకలాగా మార్చివేస్తాడు. అదంతా చూసి నారదుల వారు మహర్షి ఇప్పటికైనా మీరు ఏదో ఒకటి చెయ్యండి, ఇప్పుడు ఆ తాంత్రికుడు మళ్ళీ బుజ్జమ్మని రామచిలుక రూపంలో మార్చేశాడు, ఇప్పుడు కనుక ఆ పక్షి ఎగిరి వెళ్ళిపోతే బుజ్జమ్మ ఎప్పటికి కూడా మన చేతికి దొరకదు, మీరు ఏదో ఒకటి చేసి ఆ బాలికని కాపాడండి అని చిత్రగుప్తుల వారు మహర్షుల వారిని వేడుకుంటూ ఉండేసరికి అప్పుడు మహర్షి గారు, నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా, మీరు కానీ నేను కానీ ఈ విషయంలో ఏమి చేయలేము, మనం నిమిత్తులం మాత్రమే, ఏదైనా చేసేది చూడటం వరకే కానీ మనం ఏమి చేయలేమని, ఇది
ఆ బాలిక విధిరాత అని మహర్షి గుప్తా గారితో అంటూ ఉంటారు. గుప్తా గారు మాత్రం బాలికని ఎలాగైనా కాపాడాలని టెన్షన్ పడుతూ ఆ రామచిలుక వైపు చూస్తూ ఉంటారు. తర్వాత శిష్యుడు ప్రచండతోటి తాంత్రిక మీరు ఏదో ఒకటి చేసి ఆ పక్షిని ఎగిరేలా చేయండి. అప్పుడు ఆ పక్షి బయటికి వెళ్ళిపోతే మనం కూడా ఎలాగోలా బయటకు తప్పించుకుందాము అని చెప్తూ ఉండటంతో తాంత్రిక ఆ పక్షిని ఎగిరే ప్రయత్నం చేస్తూ ఉంటాడు తన మంత్ర విద్యతోటి. ఈలోపు గుప్తా గారు మాత్రం అదంతా చూస్తే ఊరుకోలేక మహర్షుల వారితోటి మీరు ఏమి చేయకండి, కానీ నేను ఆ బాలికని ఖచ్చితంగా కాపాడుకొని తీరుతాను. బాలికను ఆ తాంత్రికుడి చేతుల్లోకి బలి కానివ్వను. ఎలాగైనా నేను ఆ బాలికని కాపాడుకుంటానని మహర్షుల వారితో అంటూ ఉంటారు. ఇక అప్కమింగ్ ప్రోమోలో అయితే అమర్ ఇంటి దగ్గర ఆర్మీ క్యాంప్ని ఏర్పాటు చేయడంతో పిల్లలు బాగి మనోహరి అందరూ కూడా ఆర్మీ క్యాంప్ డ్రెస్లో రెడీ అయ్యి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత బాగి పిల్లలు మనోహరి అందరినీ చూస్తూ అమర్ సోల్జర్స్ నేను మీ అందరికీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలని అనుకుంటున్నాను. మన శత్రువులు ఎవరో మనకు తెలియదు కాబట్టి మనపై జరుగుతున్న అటాక్స్ చూసి మనం భయపడకుండా ఉండాలంటే మన సెల్ఫ్ డిఫెన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పి వెంటనే అమర్ బాగిని ఇంకా మనోహర్ని ఫీల్డ్లోకి దించి సెల్ఫ్ డిఫెన్స్ చేయండి అని చెప్పడంతో బాగి మనోహరి ఫీల్డ్లోకి దిగి ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. బాగి మనోహరి ఈరోజు నా చేతిలో నీ పని అయిపోయిందని కోపంగా తన మనసులో అనుకుంటూ ఉంటుంటే మనోహరి కూడా బాగి ఈరోజు నా చేతులు అయిపోయావే, నిన్ను కొట్టి కొట్టి చంపేస్తాను చూడు అని మనోహరి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా అమర్ విజిల్ ఊదగానే ఇద్దరు సెల్ఫ్ డిఫెన్స్ చేస్తూ ఉండేసరికి బాగి ఒక్కసారిగా తన చేత్తో మనోహరి ముఖం మీద 2 గుద్దులు గుద్దుతుంది. దాంతో మనోహరి చాలా బాధపడుతుంటే పిల్లలందరూ కూడా బాగిని ఎంకరేజ్ చేస్తూ చాలా సంతోషంగా ఉంటారు. బాగి ఎప్పుడైతే కొట్టడం స్టార్ట్ చేయడంతో మనోహరి కూడా వెంటనే బాగిని 2 గుద్దులు గుద్దుతుంది. గుద్ది వెంటనే మనోహరి చాలా గట్టిగా పిడికిలి బిగించి బాగి కడుపులో గుద్దేసరికి బాగి చాలా నొప్పితో విలవల్లాడుతూ ఒక్కసారిగా అమ్మ అని కింద పడిపోతుంది. అదంతా చూసి పిల్లలు అమర్ చాలా బాధపడుతూ ఉండేసరికి బాగి ఆ నొప్పితో విలవల్లాడుతూ కింద పడిపోతూ ఉంటే మనోహరి చూసావా నా దెబ్బ ఎలా ఉంది అన్నట్లుగా బాగి వైపు చూస్తూ చాలా నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే కింద పడి నొప్పితో బాధపడుతున్న బాగికి సాయం చేయాలన్నట్లుగా ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఒక శక్తి ప్రజ్వలించి ఒక్కసారిగా బాగి ఒంట్లో లీనమైపోతుంది. దాంతో బాగికి ఆంజనేయ స్వామి శక్తి వస్తుంది. దాంతో బాగి మళ్ళీ లేచి నిలబడి ఆ మనోహరి ముందు నిలబడేసరికి అలా నిలబడి ఉన్న బాగిని చూసి మనోహరి చాలా టెన్షన్ పడుతుంది. మరి దైవశక్తి తోడైన బాగికి మనోహర్ని ఎలా చిత్తుగా ఓడి చేస్తుంది, మనోహరికి ఎలా బుద్ధి చెప్తుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. అదేవిధంగా ప్రచండ తాంత్రిక శక్తికి బుజ్జమ్మని బలి కాకుండా చిత్రగుప్తుల వారు బాలికని ఎలా కాపాడుకుంటారు, ఎలా కాపాడి అమర్ వాళ్ళకి తిరిగి బుజ్జమ్మని క్షేమంగా అందజేస్తారనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్లో మీకు ఏ సీన్ నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.